హాయ్ హలో మరాఠీ డిష్ మిసల్ పావ్ అయితే చేస్తున్నాను అనమాట. మొలకొచ్చిన పచ్చి శనగలు అలాగే పెసలమాట అవి 3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇందులోనే ఇప్పుడు మసాలా కోసం అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టేసాను. ఇది మిసల్ పావ్ మాట ఇక్కడ అవైలబుల్గా దొరుకుద్ది. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆవాలు జీలకర్ర ఇంగువ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా పేస్ట్ అలానే మసాలా పేస్ట్ ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన మిసలు కూడా వేసేసుకున్నాను. ఇది మా అత్తయ్య గారు మరాఠీ కదండి, అందుకని ఆవిడ మరాఠీ డిషెస్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఇంకా మరాఠీ డిష్లో ఏమేమి ఇష్టమో చెప్పండి, నేను అవి కూడా వండిస్తాను మా అత్తయ్య చేత. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. పావు అయితే నేను బయట నుంచి తెప్పించేసాను అనమాట. ఇలాగ ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇది కొంచెం పలుచగానే ఉంటుంది, ఎందుకంటే ఇది పావులో ముంచుకొని తింటాం కాబట్టి. ఇది పావు మాట. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇవన్నీ డెకరేషన్ అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.